గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గంధనా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు నన్ను గంధనా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల చిన్నారి గొర్రవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొర్రవంక కూసేను ఆ వంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిరాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిరాక ఎగసేను నింగిరాక ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్ననా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
కన్న మిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మును ముందుక రావేమిరా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫూర్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా
మారలేదు, నువ్వు మారలేదు. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో. నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు. ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఒరే రాస్కల్, జ్ఞాపకం వద్దురా? కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడమకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటే వింటారు, పిల్లలకు పెట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really those days were fabulous. Correct. La 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 la. వెన్నెలలే
boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు,
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు
కూర్చొని గెట్టుగా ఇలా కలిసి మా విద్యార్థులు అతను క్యాన్సర్ డాక్టర్గా ఉండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మేము చాలా గర్వపడుతున్నాము. ఈ ఊరు కూడా మంచిగా చెప్పేసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ విషయంలో మా స్టేజ్ ఎక్కాలి, సుబ్బారావు గారు స్టేజ్ ఎక్కాలి. అందరూ సైలెంట్గా ఉండండి. క్యాన్సర్ అనేది క్యాన్సర్ అంటే మేమంతా కలిసి ఏదో ఒక ఉపయోగపరమైన ఉన్నారనే ఉద్దేశంతో ముందుగా అనుకుంటున్నట్టు అంటానే వ్యాక్సిన్ అనేది ఆరోగ్యానికి వ్యాక్సిన్ ఇద్దామని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న తరుణంలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులు గురైతే ఎగ్జామ్స్ ప్రాబ్లం ఉందని కొంత గ్యాప్ ఇచ్చాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత దానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా చేసుకొని ఉపయోగిస్తాం. సో క్యాన్సర్ అనగానే ఒక భయాల్లో ఉంటుంది ఫ్యామిలీలో. ఫైనాన్షియల్గా కానీ ఆర్థికపరమైన విషయాలు ఏదో ఉంటాయి. సో ముందు క్యాన్సర్ అనేది వైద్యం ఉంది అనేది తెలుసుకోవాలి. ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే మనకి పాశ్చమాల క్యాన్సర్ అనగానే దాన్ని అల్పవాదం చేసుకొని వెంటనే పెట్టుకోవడం క్యాన్సర్ అనేది కాదు. క్యాన్సర్ అనేది మిగతా వ్యాధులాగానే పూర్తిగా నేమవుతుంది. అది ఎప్పుడు అంటే మనం ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేయగలిగినప్పుడు ఇదవుతుంది. దానికోసమే ఈ మరణాలు లేదా ఇది తగ్గించుకునే విధానానికి ఈ అవేర్నెస్ అవగాహన అనేది ఎక్కువగా గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్లో ఓటర్ ఆర్గనైజేషన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అవేర్నెస్ మీద ప్రివెంటివ్ మెథడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో మనకి డెవలపింగ్ కంట్రీస్లో క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెయిన్గా అవేర్నెస్ అనేది లేకుండా ఎక్కువగా కొంచెం ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు ఉంటే కాన్సెప్ట్ లేదు. తెలుగు పదాలు క్యాన్సర్ ఓన్లీ పిల్లలకి వాళ్ళ పిల్లలు మీకే క్యాన్సర్ అంటే ఏంటి? శరీరంలో అన్ని రకాలైన కణాలు ఉంటాయి. కానీ ఒక సమతుల్యంలో ఉంటాయి. రెండు కణాలు వర్గం కణాలు వస్తే తర్వాత రెండు కణాలు సరిపోవాలి. కానీ క్యాన్సర్ అంటారు పెరుగుతూనే ఉంటాయి. అదుపడేది అన్కంట్రోల్ గ్రోత్ ఆఫ్ ఎమిషన్ క్యాన్సర్ కణాలు పెరుగుతుందని క్యాన్సర్ అంటారు. మీకు అర్థం కాకపోయినా ఓడిపోయినా చేయాలి. సో నార్మల్ సెల్స్కి క్యాన్సర్ సెల్స్కి ఏంటి? నార్మల్ సెల్స్ అనేది
చెప్పారు కదా మైటోసిస్ అని మియోసిస్ అని ఉంటుంది. మైటోసిస్ అనేది తెలుసా? మైటోసిస్ అనేది మియోసిస్ అనేది మామూలుగా క్యాన్సర్లో జరిగే కన్వర్జన్ ఏంటంటే నార్మల్ సెల్లు రెండు కణాలు ఉన్నాయంటే రెండు కణాలు చేసుకోవాలంటే అదే క్యాన్సర్ సెల్లో కణాలు ఉంటాయి. 2, 4, 4, 8, 8 ప్రకారంగా 20 అప్పుడే ఉంటుంది. దాన్ని క్యాన్సర్ కణాలు. సో మ్యాలిగ్నెన్సీ అంటే అసలు క్యాన్సర్లో రెండు రకాలు జెనెటిక్ అంటే మనకి ఎక్కడ ఆరోగ్యం ఉందో అక్కడే ఉంటుంది. అది చుట్టుపక్కల కాళ్ళు వేరే అవయాలకు పోవాలి. అదే మ్యాలిగ్నెన్సీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాన్సర్ ఎక్కడ ఆరోగ్యంలో చోటు కూడా మిగతా అవయాలకు కూడా పోవాలని మ్యాలిగ్నెన్సీ చేస్తారు. ఇంకా అంటే ఒక క్యాన్సర్ సెల్ డివైడ్ అయ్యేసి మళ్ళీ డబుల్గా రావాలంటే 2 to 6 weeks వాడాలి. అంటే ఏంటంటే ఈ జీవోత్సవం 2 వారాలకి ప్లాన్ చేస్తాడు, 3 వారాలకి 2 వారాలకి బాగా మనకి ఎక్కడ సెల్ ఆరోగ్యంలో దాని బట్టి 2 వారాలు 8 గంటల వరకు నిర్ణయించబడింది. సో క్యాన్సర్ ఏంటి కారణాలు సో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ టొబాకో ఆల్కహాల్ అంటే నియర్లీ 70% ఆఫ్ క్యాన్సర్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కాదంటే టొబాకో ఆల్కహాల్. తర్వాత డైటరీ ఫ్యాక్టర్స్ ఒక్కోదాన్ని దాని వివరంగా వస్తాం. తర్వాత వైరస్ పారాసైట్స్ హ్యాబిట్స్ తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్లో స్మోకింగ్ అనేది గుట్కా, స్మోకింగ్ అనేది ప్లాస్టిక్ క్యాన్సర్ వస్తుంది. గుట్కా అనేది అలవాట్లో తుమ్మాకు లోపల పెట్టుకొని నిద్రపోయేవాడు, ఉదయం చేసినా చూసేవాడు. ఎక్కువగా చీక్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే బాడీ మాస్ చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి. హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 to 1 hour 45 minutes 1 hour చేయాలి. అట్లాగే సన్లైట్ అనేది మనంత విధానం వెస్టర్న్ కంట్రీస్ ఒబేసిటీ శరీర మన ఆరోగ్యకి తగ్గట్టు లేదా వయసుకి తగ్గట్టు కాకుండా ఎక్కువ బరువు ఉన్నా కూడా కొన్ని క్యాన్సర్ ఏ క్యాన్సర్ వస్తే చెప్తాను. తర్వాత స్మోకింగ్ అనేది సెకండ్ స్మోకింగ్ అనేది కొన్ని పొజిషన్లో రావచ్చు, బ్యాక్లో రావచ్చు, ఇండస్ట్రీలు తెలిసిన ఎక్స్పోజర్ అట్లా లేదా మామూలు చేసినట్టు. సో ఇన్హెరిటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా మన దేశం వచ్చిన అడిగేవాళ్ళు మా ఇంట్లో ఎవరు లేదు క్యాన్సర్ మా చదువుతుంది అది మా కర్మ అనేది. అంటే కర్మ కొన్ని ఉన్నాయి 10 to 50% నుంచి వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్లు ఉంటాయి. ఆ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లో మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వస్తుంది. మరియు తల్లికి కానీ అట్లా వాళ్ళ తల్లికి కానీ ఉన్నప్పుడు ఇద్దరు చెప్పుకోవడం. రెండవ దాంట్లో కోలాలంటారు, పెద్దపై క్యాన్సర్, కడుపు క్యాన్సర్, అండాశయం. ఇది కొన్ని వంశపారంపర్యంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఎట్లా గుర్తించడం అనేది ఎట్లా క్యాన్సర్ని ఎంపీగా ఎట్లా గుర్తించాలి అంటే దగ్గు ఉంటుంది కంటిన్యూగా. అంటే మనం సాధారణంగా కాపు మందులు యాంటీబయాటిక్ వాడతాము, తర్వాత దాని ఇంజనీర్స్ వాడుతూ ఉన్నా కూడా అది పర్సిస్టెంట్గా కమీన్ ఎక్కువ ఉంటుంది. అంటే చేంజ్ కూడా వస్తుంది, వాయిస్ చేంజ్ కూడా అట్లా ఉన్నప్పుడు. అట్లాగే బౌల్ లాంటి హ్యాబిట్స్, బౌల్ అంటే మోషన్స్ కొన్నిసార్లు విరోచనాలు అంటే కొంతకాలం విరోచనాలు, కొంతకాలం మలబద్ధంగా రావడం, అట్లా యూరిన్లో ఎక్కువగా పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం లేదా యూరిన్లో బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి ఉన్నప్పుడు
లక్షణాలు ఉండొచ్చు, ఉంటాయే కదా ఉండొచ్చు. తర్వాత సో దట్ డు నాట్ క్రియేట్ అంటే ఎక్కడన్నా పుండు పడి మామూలుగా యాంటీబయాటిక్ ఏది వాడి అది తగ్గకుండా పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని గమనించాలి. అట్లాగే అన్నింటిలో క్రియేట్ ఇప్పుడు సపోజ్ బ్లడ్ క్యాన్సర్ ఉన్నాయనుకోండి, బ్లడ్ క్యాన్సర్ అనేది లిక్విడ్ క్యాన్సర్ రోజుల్లో బయటపడతాయి, వారాల మీద. ఎందుకంటే బ్లీడింగ్ అనేది నోటి గమ్స్ నుంచి రావచ్చు, లేదా విరోచనం అయినప్పుడు, యూరిన్ అయినప్పుడు, లేదా బ్లీడింగ్ అన్యూజువల్ బ్లీడింగ్ అనేది ఉన్నప్పుడు కొంచెం కన్సర్న్ ఉండాలి. అట్లాగే ఇలా ఎక్కడైనా రూములో కానీ ఎక్కడైనా గడ్డలు ఉన్నప్పుడు వాటిని కొంచెం ముందుగా గుర్తించి కన్సర్న్ డాక్టర్ వెళ్ళడం. అంటే ఇంజెక్షన్ లేదా వాళ్ళ ఇందులో ఆహారం ముందు అన్నం ముందే ఇందులో పడకపోతే కనీన ఉండేటువంటి శరీర సాధించు. ఆ తర్వాత లిక్విడ్స్ మంచిది రాకుండా ఇబ్బంది పడుతుంది. అట్లాగే రీసెట్ చేంజ్ వాటర్ మాల్ మనకి పులిపిరి లేదా ముఖ్యమంత్రిలో రంగులో కానీ లేదా మిర్చి గేదెలు రావడానికి సడన్గా మిర్చి గేదె రావడం లేదా ఉన్న సైజు సడన్గా ఉంటే ఛాన్స్ అంటే ఉండేదానికి అవకాశం ఉండాలి. అసలు కాపు కోర్సెస్ వాయిస్ ఎంతకైనా లేదా వాయిస్లో మార్పు రావాలి. ఇంకోటి ఫీవర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ అంటే మామూలుగా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడి కూడా మళ్ళా కొంతకాలం వ్యాపించి మళ్ళీ ఇమ్యూనిటీ వస్తా ఉన్నప్పుడు ఇవన్నీ రికార్డ్స్ పాటించండి. సో మీరు ఉన్నప్పుడు మీకు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే ఇందులో మన క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారు, మీకు గాలి తీసుకెళ్ళాలి కొంత గైడ్ ఇస్తారు. ఆయనకు అర్థం కానీ ఒక ప్రొఫెషన్ పంపిస్తారు. సో టైప్స్ ఆఫ్ క్యాన్సర్ డిపెండింగ్ ఆన్ ఒక రీజన్ బట్టి ఆధారపడండి. మనకి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ మనకి టొబాకో ఎక్కువ వాడతాం కాబట్టి థ్రోట్ క్యాన్సర్ మెయిన్ వచ్చేసరికి థ్రోట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అదే ట్రీట్మెంట్ వచ్చేసరికి సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. నాకు అంటే ఏది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత పర్సంటేజ్, ఏ హ్యాబిట్స్ ఎంత పర్సంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. మోస్ట్లీ ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ టొబాకో. ఓకే, సో ఎట్లా డైట్లో చేసి ఎట్లా దాన్ని వ్యాధి నిర్ధారణ ఎట్లా చేశారు. ఈ వ్యాధి నిర్ధారణ అనేది జబ్బు వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే వ్యాధి నిర్ధారణ కంటే కూడా వ్యాధి లక్షణాలు లేకపోతే ఎక్కడ చేస్తున్నాం అంటే దాన్ని స్క్రీనింగ్ అంటారు. ఇది వ్యాధి వచ్చినాక చేసేటట్టు కానీ వ్యాధి రాకముందే చేయాలి అంటే దాన్ని ఎట్లా గుర్తించుకోవాలని స్క్రీనింగ్ అంటారు. సో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటి కోసం అపాయింట్మెంట్ వస్తారు. అంటే హెరిడిటరీ ప్రిమిటివ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఫీమేల్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక ఇంట్లో 3 అటెండ్ చేసి ఎంటైర్ ఫ్యామిలీ అన్ని విధాలా ఎఫెక్ట్ అవుతుంది. అన్ని విధాలు ఫైనాన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఎన్ని అందుకని ఎక్కువగా ఫీమేల్ క్యాన్సర్స్ ఎక్కువ ఓరియంటేషన్ అనేది చేస్తున్నారు. మనకి ఏంటంటే వెస్టర్న్ స్టైల్స్ ఇంకోటి మనకి సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది తగ్గేసి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే హ్యాబిట్స్ బాధిపడదు. దీంట్లో హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ మరి ఈ విషయంలో బ్రెస్ట్ పెట్టేది. అదే సర్వైకల్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కంబైన్ ఫ్యామిలీ ఉండేది, ఐసీయూ కాదు కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ న్యూక్లియర్ క్యాన్సర్ ప్యాలెట్స్ ఎవరో సపరేట్ ఉన్నాయి కాబట్టి ఐసీయూ క్యాన్సర్ ఎక్కువ ఉందంటే ఆ క్యాన్సర్ తగ్గుతూ ఉన్నాయి. నెక్స్ట్ సో ప్రివెంటివ్ మెజర్స్ ఎట్లా నివారించడం ఎట్లా? ఓకే, ఫిజికల్ యాక్టివిటీస్
pressure, alcohol usage, say next. సరే అందరికీ మనం చెప్పేటంత అందుబాటులో ఉండకపోతే కొంతవరకు ఉన్నది మరి అయిపోయిన రూల్స్ కూడా ఏంటి మనకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మా హీరోయిన్ గారు ఓకే నెక్స్ట్ ఇది మన చేతిలో ఆల్కహాల్ మన చేతిలో తగ్గించుకోవడానికి మన చేతిలో నెక్స్ట్ ఇది మన చేతిలో పూర్తిగా 100% అనేది మనం స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇప్పుడు చెప్పాను కదా స్క్రీనింగ్ టెస్ట్లు బ్రెస్ట్ క్యాన్సర్ 3 పేరు ఎక్కువ దీని మీద నేషనల్ హెల్త్ పాలసీ కూడా ఏంటంటే ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మ్యామోగ్రఫీ చేసి సోషల్ వర్కర్ని సొసైటీలో చేసి 40 నిమిషాల ప్రతి ఫీమేల్ని కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నేర్పుతారు హెల్త్ వర్కర్ తర్వాత హెల్త్ వర్కర్ చేయడం ఆ తర్వాత ఈ మ్యామోగ్రఫీ అనేది అందరికీ అందుబాటు ఎందుకంటే స్మాల్ ఉన్నప్పుడు దాన్ని డయాగ్నోస్ చేసి చేస్తే 100% క్యూర్ ఒకటి 100% క్యూర్ అవ్వడం దాంట్లో ఆర్థికంగా కూడా ఈ 700 చదవాలి దీంట్లోనే కార్పొరేట్ హాస్పిటల్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్ మెయిన్గా పిల్లలకు పెట్టే ఉద్దేశం ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రూరల్ ఏరియాలో మన రూరల్ ఏరియా ముందు ఏరియా రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్లీ వచ్చేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది వస్తుంది. దాన్ని నివారించడానికి వచ్చే వ్యాక్సిన్ చిన్నప్పుడు 99% నివారించాలి. సో ఇంతకుముందు ఏంటంటే 3 డోసులు ఉండేది 0, 1 month, 6 months తర్వాత దాన్ని 2 డోసులు ఇచ్చారు. రీసెంట్ స్టడీస్ సింగిల్ డోసులు జరుగుతున్నాయి. దాని అది ఎప్పుడు 20 పిల్లల అంటే స్కూల్ పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే పెళ్లి కాక ముందే పెళ్లి కాక పిల్లలు తీసుకున్నప్పుడు ప్రొటెక్షన్ ఎక్కువ పెళ్లి ఎక్కడ కూడా తీసుకుంటే కాబట్టి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన వైరస్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి ప్రొటెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ కూడా అంటే నేను కూడా కొంచెం అప్లై చేయకుండా గవర్నమెంట్ ఎవరైనా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చేర్చుకోవాలి రికమెండేషన్ చేస్తే మా అందరికీ స్కూల్ పిల్లలందరికీ 9 years నుంచి 16 years స్కూల్ 7 years చేయకపోతే 15 years ఈ లోపల చేసేయాలి. అప్పుడు ప్రొటెక్షన్ 99% ఉంటుంది. సో ఇది కొంతవరకు కొంత నేను చెప్పేది 1% కన్నా మీరు త్వరలో ఏదైనా మీకేమైనా అనుమానాలు ఉంటే చెప్పండి. ఇదేమన్నా ఏ క్వశ్చన్ లేదంటే అర్థం ఒకటే పూర్తి అర్థం కన్సల్ట్ చేయాలి.
ఈ ఊరమాన పాఠశాలకు సంబంధించి 1978-79 ఎస్ఎస్సి బ్యాచ్ అనేది మొత్తం మీద అయితే 1974 నుంచి 79 వరకు వీళ్ళు మన పాఠశాలలో అందరూ చదువుకొని వెళ్ళిపోయేది వాళ్ళని కానీ ఇప్పుడున్నంత వరకు పనులు కాదు. మరి గెట్ టుగెదర్ సుమారుగా 43 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి జనరల్గా కొన్ని పాఠశాలలో జరుగుతూనే ఉంటాయి గెట్ టుగెదర్లు. మరి దీనికి మిగిలినటువంటి వాడికి ఉండేటువంటి తేడా ఏదో మీకు అర్థమయ్యే ఉంటుంది. జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్లో ఒక వ్యక్తి డాక్టర్ అయ్యారు కాబట్టి అందులో ప్రమాదకరమైనటువంటి జబ్బు కాబట్టి దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసంగా మరి పాఠశాల వేరే తీసుకోవడం చాలా చాలా సంతోషం సార్. జనరల్గా అందరూ కొన్ని చూసి చూస్తే అందరూ కలిసి మీట్ అయిపోయి కొంచెం ఫోటోస్ వాళ్ళ యొక్క మెమరీస్ షేర్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ పిల్లలకి కూడా ఏదో ఒక అవేర్నెస్ కలిగించే ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంటుంది. మరి మీరు ఆ అవకాశాన్ని మా పాఠశాలకి కలిగించినందుకు పిల్లలు కలిగించినందుకు ధన్యవాదాలు. అయితే ఇది అంత పెద్దగా పిల్లలకి అవగాహన అయ్యేటువంటి పరిస్థితి నాకు యాక్చువల్గా కొంచెం పెద్ద సబ్జెక్టు. అయితే మనందరూ పిల్లలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ఎవరు చెప్పాలా చెప్పారు ఏదైనా మనకే తెలుసు. ఎందుకని టీవీలో చూసాం, పేపర్లో చూసాం, అక్కడక్కడ చెప్తా ఉన్నారు. దానివల్ల మనకు అర్థమైంది. సుమారు ఒక 2 సంవత్సరాలు మనకి నిద్ర లేకుండా చేసింది కాబట్టి అక్కడికి తెలిసిపోయింది. మరి దీని సంగతి తెలియదు మన దాకా రాలా. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళకి వస్తేనే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడు ఫలానా చేయాలి అది చేయాలి చేయాలి అనే విషయం అంతా కూడా తెలియదు. కాబట్టి ఈ క్యాన్సర్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అన్నారు. మరి ఆ వ్యాధి కూడా రాకుండా ఉండే దానికోసంగా ఒక వ్యాక్సిన్ ఉంది. ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసి సుమారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు ఇప్పుడే తెలుసు. మీకైతే అసలు తెలియదు, చాలామందికి తెలియదు కూడా. మరి ఆవిడ క్యాన్సర్ ఒకటి విషయం అసలే తెలియదు. మరి ఆ క్యాన్సర్కి టీకా ఉంది. మరి ఆ టీకా కనుక వేసినట్టయితే పిల్లలకి భవిష్యత్తులో ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా వాళ్ళు మంచి సుఖవంతమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయమే. అయితే ఎకాయికి సారి వాళ్ళు మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున అందరికి వ్యాక్సిన్ వేద్దామనే ఒక ఐడియాలో ఉండేది వాళ్ళైతే. కానీ ఇది కొత్త విషయం కాబట్టి ఇంటి దగ్గరలో మీ అందరికీ తెలుసుకోలేదు. మరి ఇంటి దగ్గర ఏదైనా చిన్న సరే ఇంతమందిలో ఏ ఒక్కరికి చిన్న జ్వరం కానీ జనరల్గా వచ్చినా కూడా వాళ్ళు దాన్ని వేరే రకంగా అనుకునేటువంటి ప్రమాదం ఉంటారు. అందుకోసంగా ముందు మీకు అందరికీ దీనికి సంబంధించిన విషయం తెలియజేసి ఆ తర్వాత నెక్స్ట్ ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ఇస్తే బాగుందనేటువంటి విషయము ఆలోచించారు. కాబట్టి చాలా సంతోషమైన విషయం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అది పూర్తిగా మనకి తెలిసినా తెలియకపోయినా కూడా కొన్ని రకాలైనటువంటి కారణాల వలన మరి ముఖ్యంగా మేడం వాళ్ళు చెప్పారు ఇప్పుడే మీరు పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఒకటి. నెక్స్ట్ రెండోది డైట్. దాంట్లో వాటిని గమనిస్తే డైట్ ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్. మన పిల్లలకి అసలు ఆ రెండు పెడితే పడవాలి. ఎప్పుడన్నా ఫ్రూట్ తీసుకోమంటే అది తీసుకొచ్చుకోరు. బజార్కి పోయి ఆ పొట్టాలు వండుకుంటారు. పొట్టాలు వాడికి దానికి అంతా చెత్త ఉంటే తినకూడదని చెప్తున్నాం. అయినా మనకి అదే ఇష్టం, అదే తీసుకొని. తర్వాత నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఆటలు మరీ ముఖ్యంగా ఉదయం వచ్చి రూమ్లోకి వెళ్తే మళ్ళీ సాయంత్రం వస్తుంది కదా అక్కడికి బయటికి రాదు. లోపలే పొరుగుతూ ఉంటారు అన్నమాట. లాస్ట్ పీరియడ్ పీటీ పీరియడ్ కాసేపు ఆడుకోమంటే 5-6 గంటలు వీళ్ళు లోపలే ఉండిపోతారు.
సరేనా? మరి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం తీసుకోగలిగినట్లయితే ఇలాంటి వ్యాధుల నుంచి మనం తప్పించుకునేదానికి అవకాశం ఉంది. ఆ వ్యాధులు బారి పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మీకు కొన్ని క్లాసెస్లో కూడా ఉన్నాయి. బయాలజీలో కూడా 9th క్లాస్ బయాలజీలో ఏదో ఉంది క్యాన్సర్ లెసన్ అది అప్పుడు మనకి అర్థమవుతూ ఉంటారు. కూడా ఉంటారంటే మరి దాన్ని అవగాహన చేసుకుని మరి ఈ సార్ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకి అవేర్నెస్ కలిగించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా చక్కగా అంటే టీచింగ్ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి మీ మాటలు మీకు చెప్పేశాడు, మీరు అర్థమైపోయారు. అయితే ఇప్పుడు ఇదంతా జరిగిన ప్రోగ్రామ్ అంతా ఎవరు కంగారు పడాల్సిన పని లేదు.